నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. హిమాలయ దేశం మరోసారి రాజకీయ సంక్షోభం మంటల్లో చిక్కుకుంది. ప్రకృతి అందాలకు మాత్రమే కాదు, రాజకీయ సంక్షోభాలకు కూడా నేపాల్ నెలవే. అయితే ఈసారి తలెత్తిన సంక్షోభం సాధారణమైంది కాదు. సోషల్ మీడియా జోలికొస్తే ఏమవుతుందో ప్రపంచానికి ఒక ఉదాహరణను నిలిపింది నేపాల్ యువత. ప్రజల హక్కులను, భావ ప్రకటన స్వేచ్ఛని హరించే కుట్రలకు పదును పెడితే రాజకీయ వినాశనం తప్పదని నేపాల్ పరిణామాలు తేల్చి చెప్తున్నాయి. సోషల్ మీడియా నిషేధంపై భగ్గుమన్న జెన్జీ ధాటికి ప్రధాని ఓలీ తన పదవిని కోల్పోవలసి వచ్చింది. కేపీ శర్మ ఓలీ గద్దె దిగిన ఆందోళనలు మాత్రం చల్లారడం లేదు. నేపాల్లో ఇకపై ఏం జరగనుంది? నేపాల్లో జరిగే పరిణామాలు భారత్పై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. జనరేషన్ జెడ్, షార్ట్ కట్లో అయితే జెన్జీ. ఇంటర్నెట్ యుగంలో పుట్టిన వాళ్ళు, స్మార్ట్ ఫోన్లతో ఆడుకుంటూ పెరిగిన వాళ్ళు. అంతకు ముందు తరాలకు ఈ తరానికి మధ్య అన్ని విషయాల్లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. చివరికి భాషలో కూడా. వీళ్ళు ఇంగ్లీష్కే ఇంగ్లీష్ నేర్పుతారు. రిజ్, స్లే, లిట్, సస్. జెన్జీ ఇంగ్లీష్ స్లాంగ్ సైతం సరికొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా చెప్పడం ఎందుకంటే నేపాల్లో రాజకీయ సంక్షోభానికి కారణమైంది, ఓలీని ప్రధాని పదవి నుంచి దింపింది జనరేషన్ జెడ్డే. సోషల్ మీడియా దెబ్బకి నేపాల్లో ప్రభుత్వమే షేక్ అయింది. ఓలీ రాజీనామాతో అంతా సర్దుకున్నట్టేనా? జరుగుతోన్న పరిణామాలు మాత్రం ఈ ప్రశ్నకి కాదన్న సమాధానమే ఇస్తున్నాయి. జెన్జీ ఆందోళనలతో అట్టుడుకుతున్న నేపాల్ రాజధాని కాఠ్మండూ సహా పలు జిల్లాల్లో హింసాత్మక ఘర్షణలు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రైవేటు నివాసం, క్యాంప్ ఆఫీస్ కు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రైవేట్ నివాసం ధ్వంసం. ప్రధాని పదవికి ఓలీ రాజీనామా చేసినా తగ్గని ఆందోళనలు, హింసాత్మక ఘర్షణలు. రాజకీయ సంక్షోభ మంటల్లో హిమాలయ దేశం. సోషల్ మీడియా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, భావ ప్రకటన స్వేచ్ఛకి మోడర్న్ వెర్షన్. ప్రజల హక్కులను కాలరాసే ఏ ప్రభుత్వానికైనా, అవినీతిలో మునిగి తేలుతూ ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసిన ఏ పాలకులకైనా చివరకు ప్రజాగ్రహంలో చిక్కుకొని గద్దె దిగి పారిపోక తప్పదని నేపాల్ జెన్జీ ఉద్యమం మరోసారి నిరూపించింది. సోషల్ మీడియాపై నేపాల్ సర్కార్ విధించిన నిషేధానికి వ్యతిరేకంగా వందలు వేల సంఖ్యలో యువత గళమెత్తి ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను లెక్క చేయకుండా రోడ్లెక్కింది. పార్లమెంటు భవనం ప్రాంగణంలోకి చొచ్చుకుపోయింది. వారిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు వాటర్ కెనాన్లను, టియర్ గ్యాస్లను ప్రయోగించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆందోళనకారులు కూడా బలగాలపై రాళ్లు, చెట్ల కొమ్మలతో దాడి చేశారు. దీంతో సైన్యం విచక్షణారహితంగా రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 12 ఏళ్ల బాలుడు సహా 20 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో 400 మందికి పైగా యువకులకు గాయాలయ్యాయి. ఇంత జరిగిన తర్వాత కానీ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి పరిస్థితి అర్థం కాలేదు. వెంటనే సోషల్ మీడియాని పునరుద్ధరించింది. ముందు జాగ్రత్తగా కాఠ్మండూ సహా పోఖరా తదితర జిల్లాలు, దేశ సరిహద్దుల వద్ద కర్ఫ్యూ విధించింది. అయినా ఆందోళనలు ఆగలేదు. దేశమంతా మరింత తీవ్ర స్థాయిలో భగ్గుమన్నాయి. ఆందోళనల తీవ్రతకి ప్రధాని పదవి నుంచి ఓలీ తప్పుకోవాల్సి వచ్చింది. కేపీ శర్మ ఓలీ జెన్జీ ఉద్యమం ముందు తలొంచిన ఆందోళనలు మాత్రం మరింతగా భగ్గుమనటంతో ఇకపై నేపాల్లో ఏం జరుగుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. 2024 సెప్టెంబర్లో నేపాల్ సుప్రీంకోర్టు అన్ని సోషల్ మీడియా సంస్థలు నేపాల్లో నమోదు కావాలని ఆదేశించింది. స్థానిక ప్రతినిధిని నియమించాలని, గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ ఆఫీసర్, కంప్లైంట్స్ ఆఫీసర్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు అమలు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలొచ్చాయి. ఈ ఏడాది మార్చిలో సోషల్ మీడియా ప్లాట్ఫారంలకు ప్రభుత్వం 30 రోజుల గడువు ఇచ్చింది. ఆపై ఆగస్టు 27న చివరికి 7 రోజుల గడువుతో అధికారిక నోటీస్ ఇచ్చింది. చివరకు సెప్టెంబర్ 4న 26 యాప్లను బ్లాక్ చేసి పడేసింది. ప్రభుత్వ చర్యలను జెన్జీ సెన్సార్షిప్ గా, అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నంగా అభివర్ణిస్తోంది. ఈ క్రమంలో నేపాల్లో కోర్టు తీర్పు ప్రకారం రిజిస్టర్ అయిన టిక్ టాక్ లాంటి ప్లాట్ఫామ్ల ద్వారా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో రాజకీయ నాయకుల పిల్లల విలాసవంతమైన జీవితం గడుపుతున్న వీడియోలు వైరల్ చేస్తున్నారు. పొలిటికల్ నెపోటిజానికి తాము వ్యతిరేకమని చాటి చెబుతున్నారు. నేతల పిల్లలకేమో బంగారు భవిష్యత్ అని, మరి తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు. కొసమెరుపు ఏంటంటే టిక్ టాక్ ను కిందటేడాది నేపాల్ బ్యాన్ చేసింది. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించడంతో ఆ బ్యాన్ ను ఎత్తేసింది.
ఇప్పుడు అదే ప్లాట్ఫామ్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఉవ్వెత్తున సాగేలా చేస్తోంది. నేపాల్లో 1,35,00,000 మంది ఫేస్బుక్ యూజర్స్ ఉన్నారు. 36 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ యూజర్లున్నారు. వ్యాపారాల కోసం చాలా మంది సోషల్ మీడియాపై ఆధారపడి ఉన్నారు. అలా బ్యాన్ నేపథ్యంలో అన్ని విధాల నిరసనలు ఊపందుకున్నాయి. జంజీ మాత్రం ప్రభుత్వ చర్యలను కేవలం సోషల్ మీడియా నిషేధంగా చూడటం లేదు. అవినీతికి వ్యతిరేకంగా మా తరం పోరాటం ముగించాల్సింది కూడా మేమే అని ప్రకటించుకుంటోంది. అలానే ఉద్యమాన్ని ఉధృతం చేసి 1995 నుంచి 2012 మధ్య జన్మించిన పిల్లలను జనరేషన్ జెడ్ అని అంటారు. వీరు అధునాతన స్మార్ట్ ఫోన్లు విరివిగా వినియోగించే ఇంటర్నెట్ యుగంలో జన్మించారు. ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధిని పరిశీలిస్తే అది 1995 సంవత్సరం తర్వాత అత్యంత వేగంగా పెరిగింది. స్మార్ట్ ఫోన్లు, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు విరివిగా అందుబాటులోకి వచ్చిన తరుణంలో పుట్టిన చిన్నారులు సాంకేతికంగా మరింత ముందడుగు వేస్తారని నిపుణులు అంటున్నారు. అంతేకాదు, మునుపటి తరంతో పోలిస్తే జెన్జెట్ కేటగిరీకి చెందిన వారు మరింత స్నేహశీలురుగా మెలుగుతూ ప్రపంచాన్ని భిన్నంగా చూస్తారన్నది పరిశీలకుల మాట. జెన్జీ మాట తీరు కూడా ముందు తరాలకు భిన్నంగా ఉంటుంది. నేపాల్లో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పర్యావరణ ఉద్యమాల నుంచి వివిధ దేశాల్లో ప్రభుత్వాల అవినీతిపై తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్న ఉద్యమాల వరకు కీలకంగా వ్యవహరిస్తుంది జనరేషన్ జెడ్డే. ఇప్పుడు నేపాల్లో జరుగుతోంది కూడా అదే. నేపాల్లో చెలరేగిన జెన్జీ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి 36 ఏళ్ల సుదన్ రన్ చేస్తున్న హమీ నేపాల్ అనే యూత్ బేస్డ్ ఎన్జిఓ ఈ మొత్తం ఆందోళన ముందుండి నడిపించింది. తమ గ్రూపు ప్రదర్శనలు నిర్వహించేందుకు, విద్యార్థులు యూనిఫామ్ లో ఉండేందుకు, పుస్తకాలను తీసుకువచ్చేందుకు ప్రభుత్వాన్ని తామే అనుమతి కోరినట్లుగా ఇన్స్టా పోస్టుల్లో వెల్లడించింది. రోడ్లను ప్రభుత్వ దళాలు బ్లాక్ చేస్తూ ఉండటంతో ఈ సంస్థే విద్యార్థులకు ఆందోళన చేయాల్సిన మార్గాలను, సురక్షిత జాగ్రత్తలను సూచిస్తోంది. సుదన్ గురంగ్ హమీ నేపాల్ ఎన్జిఓకు అధ్యక్షుడు. 2015లో వచ్చిన భారీ భూకంపం తర్వాత ఈ సంస్థను స్థాపించారు. అంతకుముందు సుదన్ ఓ ఈవెంట్ మేనేజర్, పార్టీలను ప్లాన్ చేసి నిర్వహించేవాడు. ఆనాటి విపత్తులో తన బిడ్డను కోల్పోయిన సుదన్ ఎన్జిఓ ఏర్పాటు చేసి సహాయ, పౌరసేవ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. గతంలో బీపీ కొయిరాలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పారదర్శకతను కోరుతూ గెపా క్యాంప్ పేరిట ఆందోళనలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాపై నిషేధంతో మొదలైన ఉద్యమంలో డిజిటల్ యుగపు యువత ఆగ్రహాన్ని ఏకతాటిపైకి తేవటంలో సుదన్ సక్సెస్ అయ్యాడు. తాజాగా నేపాల్లో జరిగిన ఆందోళనల్లో అత్యధిక మంది యువత, పాఠశాల విద్యార్థులే పాల్గొన్నారు. సోషల్ మీడియా బ్యాన్ను వ్యతిరేకిస్తూ మొదలైన ఉద్యమం అవినీతి, అశ్రిత పక్షపాతం పైన యువత తిరుగుబాటు ప్రకటించే వరకు వెళ్ళింది. రాజకీయ వారసత్వాలపైన జంజీ నిరసన చేపట్టింది. వీటిని నెపో కిడ్ మూవ్మెంట్ గా పిలుస్తున్నారు. సంపన్న వర్గాల రాజకీయ నాయకుల పిల్లలు అవినీతి సొమ్ముతో వచ్చే ఫలాలను అనుభవిస్తున్నారని నేపాల్ నవ యువత ఆరోపిస్తోంది. నేపాల్ అందరిది, అందరికీ సమప్రాధాన్యత, అవకాశాలు దక్కాలని గళమెత్తింది. మొదట సోషల్ మీడియా బ్యాన్ పై భగ్గుమన్న యువత ఆ తర్వాత తమ ఉద్యమం అవినీతికి వ్యతిరేకమంటూ మొత్తం మూమెంట్ ని మలుపు తిప్పింది. అవినీతిని ప్రశ్నించే గొంతులను అణచివేయటానికే సోషల్ మీడియాపై బ్యాన్ తెచ్చారంటూ రోడ్ల మీదకొచ్చింది. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వ అవినీతికి నేపాల్ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో తీవ్ర ఆగ్రహం ఉంది కాబట్టి ఉద్యమం ఒక్కసారిగా ఉప్పెనగా మారింది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినా, వందల మంది గాయపడినా, సోషల్ మీడియా యాప్స్ మీద నిషేధం ఎత్తేసినా, చివరకు ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేసినా నేపాల్లో ఆందోళనలు తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో అవినీతిపై భగ్గుమన్న జంజీ ఎప్పుడు శాంతిస్తుందన్న ప్రశ్నతో పాటు నేపాల్లో ఇకపై ఏం జరుగుతుందన్న ప్రశ్న కూడా మరింత ఆందోళనను పెంచుతోంది. ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ, అందరూ పిలిచే పేరు కేపీ శర్మ ఓలీ. నేపాల్ ప్రధానమంత్రిగా రాజీనామా చేయడం ఓలీకి ఇది మొదటిసారి కాదు. కాకపోతే దేశమంతా తనని చూసి భగ్గుమంటుంటే, అల్లర్లతో అట్టుడికిపోతుంటే గతిలేని స్థితిలో ప్రధాని పదవి నుంచి తప్పుకోవడం ఇదే తొలిసారి. వివాదాలు ఓలీకి కొత్త కాదు. తెల్లారి లేస్తే పప్పు ఉప్పుకి కూడా నేపాల్ ఆధారపడేది భారత్ మీదే. అలాంటి భారత్తో వివాదాలకు దిగడం, ఆ తర్వాత విమర్శలు మూటగట్టుకోవడం ఓలీకి అలవాటైన పనుల్లో ఒకటి. చివరికి శ్రీరాముడు పుట్టింది నేపాల్లోనే, యోగా ఉద్భవించింది నేపాల్లోనే అనేదాకా ఓలీ పైత్యం చేరింది. కరోనా వేళ కూడా భారత్ మీద విషం కక్కిన చరిత్ర ఓలీకి ఉంది. కేపీ శర్మ ఓలీ నేపాల్ మొత్తం ఉద్యమ మంటల్లో భగ్గుమనటానికి కారణం ఓలీనే. హిమాలయ దేశమైన నేపాల్కు పశ్చిమం, దక్షిణం, తూర్పు ఇలా 3 వైపులా ఉండేది భారత భూభాగమే.
ఉత్తరాన మాత్రం టిబెట్ ఉంది. విదేశాల నుంచి చమురు, ఇతర అత్యవసర సరుకులను సముద్ర మార్గం గుండా తెప్పించుకునేందుకు నేపాల్ భారత్ పైనే ఆధారపడుతుంది. అత్యవసర సరుకులే కాదు, పప్పు, ఉప్పు కావాలన్నా భారత్ సాయం చేయాల్సిందే. భారత ప్రధాని మోదీ కూడా పొరుగు దేశమన్న మిత్రభావనతో నేపాల్తో వ్యవహరించేవారు. అందుకే 2014లో తొలిసారి మోదీ ప్రధాని అయిన తర్వాత తన 3వ పర్యటనగా నేపాల్నే ఎంచుకున్నారు. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన 2 నెలలకే నేపాల్ పర్యటనకు వెళ్లారు మోదీ. ఇంతలా భారత్ నేపాల్ని అక్కున చేర్చుకునే ప్రయత్నం చేసిన నేపాల్ ప్రధానిగా ఉన్న సమయంలో కేపీ శర్మ ఓలీ మాత్రం భారత్తో వివాదాలకు సై అంటూనే ఉండేవారు. ఒకటే బాణం, ఒకటే ధర్మం, ఒకటే మాట. ఉత్తమ జీవితానికి, అత్యుత్తమ పాలనకు నిలువెత్త నిదర్శనం శ్రీరామచంద్రుడు. ఆ దేవదేవుడే రాముడిగా అవతరిస్తే ఆయన పాదధూళితో తరించిన పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్య. రాముడు పుట్టి పెరిగి పాలించిన ఆ దివ్య స్థలిలో ఇప్పుడు అద్భుతమైన రామ మందిరం భక్త కోటిని ధన్యులు చేయటానికి సిద్ధమవుతోంది. అఖండ భారతావని మురిసేంత గొప్పగా అయోధ్య రామ మందిరంలో శ్రీరామచంద్రుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడు, అయోధ్యని పాలించాడు. కానీ నేపాల్ ప్రధాని ఓలీ మాత్రం శ్రీరాముడు నేపాల్లోనే జన్మించాడని పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య తమ దేశంలో చిత్వాన్లోని థోరిలో ఉందని, రాముడు పుట్టాడని చెప్పుకొచ్చేవారు. అక్కడితో ఆగలేదు. శివుడు, విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారని పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నేపాల్ ప్రజల చేతే విమర్శలను ఎదుర్కొన్నారు ఓలీ. అంతేకాదు, భారత భూభాగాలను తమ దేశంలో ప్రదేశాలుగా చూపిస్తూ కొత్త నేపాల్ మ్యాపులను విడుదల చేసి ఓలీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చైనా మెప్పు పొందటానికే ఓలీ అంతకు తెగించాడు. భారత్లోని లిపు లేక్, కాలాపాని, లింపియాధురా ప్రాంతాలు నేపాల్కి చెందినవేనని పేర్కొన్న ఓలీ రాజకీయ, దౌత్యపరమైన మార్గాల ద్వారా వాటిని స్వాధీనం చేసుకుంటామంటూ ప్రేలాపనలు పేలాడు. అలానే కరోనా సమయంలోనూ భారత్ మీద విషం కక్కాడు ఓలీ. చైనా, ఇటలీలోని కరోనా వైరస్ కన్నా భారత్లో వైరస్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోందని, ఈ వైరస్ తమ దేశంలో వ్యాపించడానికి భారతే కారణమంటూ వెకిలి వ్యాఖ్యలు చేశారు. చివరకు కరోనా మహమ్మారి విజృంభించిన వేళ భారతే నేపాల్కి అండగా నిలబడాల్సి వచ్చింది. ఇలా అనేక సందర్భాల్లో భారత్తో వివాదాలు పెట్టుకోవటానికి తహతహలాడిన ఓలీ ఇప్పుడు దేశంలో యువత మొత్తం దండయాత్ర చేయటంతో తోక ముడవాల్సి వచ్చింది. ప్రధాని పదవికి ఓలీ రాజీనామా చేసినా నేపాల్ యూత్ శాంతించటం లేదు. ఓలీ హయాంలో సాగిన అవినీతిపై జంజీ తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో నేపాల్లో ఇకపై ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది ఆందోళన కలిగిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వాలపై విశ్వాసం పోతే ఏమవుతుందో నేపాల్ పరిణామాలు చెప్పకనే చెప్తున్నాయి. కేవలం నేపాల్లో మాత్రమే కాదు, నిన్న బంగ్లాదేశ్లో జరిగింది ఇదే, మొన్న శ్రీలంకలోనూ జరిగింది ఇదే. అవినీతి, నియంతృత్వం, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం, చివరికి ప్రజా తిరుగుబాటుకి బలైపోవడం. అదే సమయంలో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సరే దాని వెనుక అమెరికా ప్రయోజనాలు, అవసరాలు, కుట్రో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుందంటారు కదా. ఇప్పుడు నేపాల్ పరిణామాల వెనుక కూడా ప్రపంచ పోలీస్ ప్రమేయం ఉందా అన్న చర్చ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. ఎందుకంటే ఓలీ డ్రాగన్ కంట్రీకి దగ్గరవుతూ అమెరికా పెట్టుబడిదారులను దూరం పెడుతూ వచ్చారు. దీంతో అగ్రరాజ్యం పాత్ర పైన సీరియస్ డిస్కషన్ సాగుతోంది. నేపాల్లో యువత దండయాత్ర తరహాలో పాలకుల మీద విరుచుకు పట్టానికి సోషల్ మీడియా మీద బ్యాన్ తో పాటు, అంటే భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు మీద కత్తి పెట్టడంతో పాటు అవినీతి కూడా కారణం. ఈ తరహా నియంతృత్వాన్ని, పాలకుల అవినీతిని ప్రజలు ఏమాత్రం సహించటం లేదు. ఒక్క నేపాల్లో మాత్రమే కాదు, 2022లో శ్రీలంకలో రాజపక్స ప్రభుత్వంపై కూడా ప్రజలు ఈ తరహాలోనే తిరగబడ్డారు. అధ్యక్ష భవనంలోకి దూసుకుపోయారు. ఆర్థిక సంక్షోభం, అవినీతి, అధిక ద్రవ్యోల్బణం, పేలవమైన ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన శ్రీలంక ప్రజలు అధ్యక్షుడి మీదే తిరగబడ్డారు. నిన్న కాక మొన్న బంగ్లాదేశ్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. దేశమంతా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు ఢాకాను తాకాయి. ప్రధాని అధికార నివాసం గణభవన్ను భారీ సంఖ్యలో ముట్టడించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాని నివాసాన్ని బంగ్లాదేశ్ ప్రజలు లూటీ చేశారు. చేతికే దొరికితే అది తీసుకెళ్లారు. చివరకు సైన్యం కూడా నిరసనకారులను కంట్రోల్ చేయలేక చేతులెత్తేసింది. దేశమంతా హోరెత్తిన నిరసనలు చివరకు తన అధికార నివాసాన్ని టార్గెట్ చేయటంతో తన సోదరి షేక్ రెహానాతో కలిసి హసీనా భారత్కు చేరుకున్నారు.
జనాగ్రహం బారి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఇప్పుడు నేపాల్లోనూ జరుగుతోందదే. నియంతృత్వ పోకడలు, పాలకుల అవినీతిపై ప్రజలు తిరుగుబాటు బావుటాన్ని ఎగరవేశారు. నేపాల్ ఆందోళనల వెనుక అమెరికా పాత్ర ఉందంటూ నేపాలీ పత్రికల అనుబంధ వెబ్సైట్లు కథనాలను ప్రచురించాయి. అందుకే సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కాస్త కేపీ శర్మ ఓలీ దిగిపో అనే నినాదం వైపుకు మళ్లినట్లుగా విశ్లేషించాయి. ఓలీ చైనాతో స్నేహానికి తహతహలాడుతున్నారు. చైనాకు ఆప్తుడు కూడా. అయితే ఇటీవల అమెరికా నేపాల్లో అనేక ప్రాజెక్టులను చేపట్టింది. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. ఇటీవల ప్రధాని ఓలీ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా ప్రాజెక్టులకు బ్రేక్స్ పట్టడంతో ఓలీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని అమెరికా తెర వెనక ఉండి నడుపుతోందనే చర్చ కూడా సాగుతోంది. మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్. అన్ని దేశాల్లో జరిగిన తిరుగుబాట్లు చెప్తోంది ఒక్కటే: నియంతృత్వ పోకడలు, భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తి పెట్టడం, అవినీతి, ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేయటం. ఈ తరహా పాలనను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏమాత్రం సహించటం లేదు. తిరగబడుతున్నారు, తరిమి కొడుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.